హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. అయితే మనము ఎప్పుడు కూడా అన్నమే తినాలి అని అన్నం తినడం బోర్ వచ్చిన వాళ్ళ కొరకు ఈ రెసిపీ చాలా టేస్ట్, ఒకటి చాలా హెల్దీగా ఉండండి. ఇది ఓట్స్ అండి. ఓట్స్ అంటే ఇదేదో స్టీల్ కట్ ఓట్స్ అని మా పిల్లలు ఆర్డర్ పెట్టారండి. అసలు ఎంత మనం అంటే రకరకాలుగా చేసుకోవచ్చు. నేను చేసిన రెసిపీ మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా, లేదా ఊరికే అన్నం తినడం బోర్ వచ్చినప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకు కొంచెము హెల్దీ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నం తినలేదు, అన్నం కాదు కదా, వెరైటీ తిన్నాము అన్నట్టు ఉంటుందండి. అయితే దీనికి మనం ఏం చేయాలంటే ఒక 12 అవర్స్ మట్టుకు దీన్ని నానబెట్టుకోవాలండి. ఓట్స్ని ఓట్సే కానీ అది మనకి ఎట్లా అంటే కొంచెము లావుగానే ఉంటాయి. వీటిని కంపల్సరీ 10 to 12 అవర్స్ మాత్రం నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రే నానబెట్టాను. నానబెట్టిన తర్వాత కూడా ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందండి. అంటే అది చాలా ఇప్పుడు గోధుమ లాగా గట్టిగా ఉంటుందండి. ఓట్స్ అంటే ఎక్కువ శాతం గోధుమలతోనే చేస్తారనుకుంటా. తర్వాత నానిన తర్వాత తెల్లవారి పొద్దునకి అలా ఉన్నాయండి. వాటిని మనము ఇప్పుడు ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను దానికి ఇప్పుడు ఓట్స్ అయితే ఎంత వేసానో అందులో సగం పెసరపప్పు ఎంత ఒక 10 నిమిషాల ముందు కడిగి అలా పక్కన పెట్టాను. తర్వాత నా దగ్గర క్యారెట్, బీన్స్, అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి. మనం ఇంకేమైనా కూడా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. కాకపోతే ఇది నెయ్యితో చేస్తే ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి నేనైతే కొంచెం జావా టైప్లో చేసుకున్నానండి. అసలు ఏమా టేస్ట్ ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకాలు వేసాను, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు. ఒకవేళ మనకి మసాలాలు వద్దు అనుకుంటే నార్మల్ కిచిడి టైప్లో కూడా చేసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది. అయితే నేను ఇలా ట్రై చేశాను. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందని చెప్పొచ్చండి. చక్కగా మనకి ఆ ఓట్స్కి తినేప్పుడు చక్కగా లవంగాల ఫ్లేవరు, ఇలాచీ ఫ్లేవరు, దాల్చిన చెక్క ఫ్లేవర్ పట్టి అసలు ఎంత కమ్మగా ఉందో. ఆ కమ్మదనానికి తోడు మనకు చాలా ఓట్స్లో ఫైబర్ బాగుంటుంది కదండి. మనం దాదాపు నేనైతే బ్రేక్ఫాస్ట్గా మామూలు ఓట్స్ తింటూ ఉంటాను. అయితే ఈసారి పిల్లలు ఇలాంటి ఆర్డర్ పెట్టారు కాబట్టి ఇది చేసుకుంటున్నాను ఈ మధ్యలో అప్పుడప్పుడు. ఎప్పుడన్నా నాకు కూడా అన్నం తినాలి, ఎవరికైనా అన్నం తినాలి అంటే ఊరికే బోర్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఇవి అయితే ముక్కలన్నీ నేతిలో చక్కగా వేసిన తర్వాత అవి కొంచెం మగ్గాలండి. కారపొడి కంటే దీంట్లో పచ్చిమిర్చినే బాగుంటుందండి. అంటే రెడ్ చిల్లీ పౌడర్ కంటే దీంట్లో పచ్చిమిర్చే ఫ్లేవర్ బాగుంటుంది, రుచిగా కూడా అనిపిస్తుందండి. నేనైతే తగినంత కారానికి తగినంతనండి మనం వేసుకోవడం. కొంచెం కారం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను దీనికి వాటర్ కూడానండి కొంచెం ఎక్కువే పడతాయండి. నేను 1కి 3 వాటర్ వేసాను. పప్పు ఉంది కదా పెసరపప్పు, దానికి ఇంకొక సగం గ్లాస్ వేసాను. అంటే 3.5 గ్లాసుల వాటర్ వేసాను ఒక గ్లాస్కి. ఇది చక్కగా ఇద్దరికి సరిపోయేంత ఫుడ్ అండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది. అంటే ఆ గ్లాసు మరీ పెద్ద వాటర్ తాగే గ్లాసు కాదు, మరీ టీ గ్లాసు కాదు, మధ్యలో గ్లాస్ అండి. తర్వాత ఇప్పుడు ఆ పప్పును ఓట్స్ను కూడా కాస్త నెయ్యి ఫ్లేవర్ పట్టేట్టుగా అలా వేసేసి 1-2 సార్లు అలా కలిపేసేసి ఇంకా తగినంత వాటరు, తర్వాత తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. వేసేసుకొని నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను. ఇదంతా ప్రిపేర్ మాత్రం స్టవ్ మీద చేశాను. తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్లో లేదా ఇలా స్టవ్ మీదైనా ఉడికించుకోవచ్చు, కానీ టైం బాగా పడుతుందండి. ఎంత లేదన్నా ఒక 35-40 మినిట్స్ అంత పడుతుంది. చాలా నెమ్మదిగా ఉడుకుతాయండి. కాకపోతే అంత నెమ్మదిగా ఉడికినా కూడా మనకు మిల్లెట్స్ ఉంటాయి చూడండి, అవి కూడా అంతే కదా. మనము దాదాపు 6 to 7 అవర్స్ నానబెట్టి తర్వాత కుక్ చేసుకోవాలంటారు కదా. అదే విధంగానండి ఈ ఓట్స్ కూడా స్టీల్ కట్ ఓట్స్ అండి. ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా. మన ఏవో స్టోర్స్, ఇన్స్టామార్ట్లో ఏవో ఉంటాయి కదండి, అలాంటి వాటిల్లో ఉంటాయండి. ఎవరికన్నా నచ్చి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి
ఫుడ్ కొంచెం డైట్ కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చాలా సూపర్ రెసిపీ అని చెప్పొచ్చండి. దీనిలో ఇప్పుడు మనం ప్రోటీన్ కొరకు పప్పులు వేసుకున్నాము, వెజిటేబుల్స్ అన్నీ వేసాము. దీని కాంబినేషన్లో మనం ఏదన్నా టమాటా చారు కానీ పప్పు చారు కానీ అట్లా చేసుకోవచ్చు, లేదా పెరిగేసుకొని తినొచ్చు. ఇంకా మన ఇష్టం అండి తినను, కానీ చేసుకునే పద్ధతిలో ఇంకా 4-5 రకాల కూరగాయలు కూడా మనం వేసుకోవచ్చండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ స్టీల్ కట్ ఓట్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తెప్పించుకొని వాడి చూడండి, మీకే తెలుస్తుంది దానివల్ల ఉపయోగాలు. చూసారా, కొంచెం అలా గంజి పేరుకున్నట్టుంది కదండి, నేను ఆ స్టేజ్లోనే ఆపేసానండి. అది ఆపేస్తే అట్లా ఉంటేనే బాగుంటుందండి. దీంట్లో చారు యాడ్ చేసుకొని వేడివేడిగా తింటే అసలు ఆ నెయ్యి ఫ్లేవరు వీటన్నిటి ఫ్లేవర్ తగులుతూ తిన్నా కొద్దికి తినాలనిపించేంత రుచికరమైన వంటకం అని చెప్పొచ్చండి. అది నేను చేశానండి కదా, మీరు ట్రై చేసినా కూడా సేమ్ అదే విధంగా కూడా ఉంటుందండి. ఓకే అండి, హెల్తీ ఫుడ్, వెయిట్ లాస్ ఫుడ్ అని చెప్పొచ్చండి. తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా తినేంత రుచిగా ఉంటుందండి. పిల్లలకు కూడా ఊరికి అన్నమే అంటే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు కదా, అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా కమ్మగా ఇష్టంగా తింటారండి.